హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎల్ క్రియేషన్స్. ముందు వీడియోలో హెయిర్ యాక్సెసరీస్ ప్రిపేర్ చేసే మెటీరియల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో హెయిర్ బ్యాండ్ అయితే ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది హెయిర్ బ్యాండ్, ఇది అటాచర్, ఇది MDF బేస్. ఈ అటాచర్కి బ్యాండ్ అయితే ఈ విధంగా అటాచ్ చేసి B7000 గ్లూని అయితే అప్లై చేసి దీనికి సెంటర్ మిడిల్ పార్ట్లో ఈ విధంగా అయితే స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత దీని మీద హెవీ వెయిట్ ఏదైనా పెట్టాలండి, అప్పుడు బాగా అతుక్కుంటుంది. ఆల్రెడీ నేను అతికిచ్చి బరువు పెట్టింది మీకు చూపిస్తాను. అతికిచ్చింది చూడండి, నేను అతికిచ్చి 1 అవర్ అవుతుంది. ఎంత స్ట్రాంగ్గా ఉందో, అటాచర్ నుంచి బ్యాండ్ని ఎంత స్ట్రాంగ్గా లాగినా రావట్లేదు. సో ఇప్పుడు హెయిర్ బ్యాండ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం తీసుకున్న మెటీరియల్స్ లక్ష్మీ కాయిన్స్, జర్కాన్ స్టోను, డ్రాప్ షేప్ మల్టీ కలరు అండ్ రౌండ్ షేప్ మల్టీ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి వ్యాక్స్ విత్ పెన్సిల్ అన్నమాట. పెన్సిల్కి ఈ విధంగా ముళ్ళు లాంటిది ఒకటి ఉంటుంది, దానికి ఈ వ్యాక్స్ని అయితే ఈ విధంగా అతికించి మనం స్టోన్స్ని ఇలా స్టిక్ చేసుకోవడానికి ఈ పెన్సిల్ని అయితే యూస్ చేస్తాం. ఇప్పుడు హెయిర్ బ్యాండ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే గ్లూని అయితే అప్లై చేయాలి. ఎడ్జెస్లో బాగా గ్లూని అయితే అప్లై చేయండి. గ్లూ అప్లై చేసిన తర్వాత వ్యాక్స్ పెన్సిల్ని అయితే యూస్ చేసి, ఇవి లక్ష్మీ కాయిన్స్ అండి. లక్ష్మీ కాయిన్స్ మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా అయితే వస్తాయి. పై పాట్ని మనం కట్ చేసి కింద పాట్ని అయితే యూస్ చేసుకుంటాము. లక్ష్మీ కాయిన్స్ తీసుకుని ఒక ఆర్డర్లో అయితే మనం ఇలా స్టిక్ చేసుకోవాలి MDFకి. కాయిన్స్లో కూడా చూసుకోండి, తిరగమరగానే ఉంటాయి. సో ఆ రైట్ పార్ట్నే మనము స్టిక్ చేసుకోవాలి, రైట్ పార్ట్ వైపు. నార్మల్ గ్లూ అప్లై చేసి స్టిక్కింగ్ యూస్ చేయడం అయితే వైట్గా వచ్చేసి స్టోన్ కలర్ అనేది మనకి షేడ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఈ వ్యాక్స్ విత్ పెన్సిల్ని తీసుకుంటే మనకి బాగుంటుంది. సో ఈ విధంగా అయితే లక్ష్మీ కాయిన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత పై ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ విధంగా అయితే రూపులు స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్లూ అయితే మనం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా గ్లూ అప్లై చేసి డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా డ్రాప్ షేప్ కుందన్స్ అయితే అటాచ్ చేసుకోవాలి అటాచర్ని యూస్ చేసి. ఇది మల్టీపర్పస్ హెయిర్ బ్యాండ్ కాబట్టి మనం మల్టీ కలర్స్ అయితే యూస్ చేస్తున్నాం. స్పెసిఫిక్గా మ్యాచింగ్స్కి నాకు ఈ కలరే కావాలంటే మనం ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ కుందన్స్ అయితే యూస్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ షేప్ అయితే స్టిక్ చేసుకున్నాం. మధ్యలో వచ్చేసి మనం జర్కన్ స్టోన్ స్టిక్ చేసాం ఈ విధంగా. అండ్ ఫ్లవర్స్ మధ్యలో స్టోన్స్ అయితే స్టిక్ చేద్దాం.
నేను దీనికి రౌండ్ షేప్ కుందన్స్ అయితే మల్టీ కలర్ పర్పస్ కాబట్టి దీనికి కూడా నేను మల్టీ కలర్ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. మన హెయిర్ బ్యాండ్ ప్రిపేర్ అయిపోయింది. హెయిర్ బ్యాండ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎల్ క్రియేషన్స్.